శ్రీ 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 భగవాన్ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ, నా పేరు చింతా నాగభాస్కర, నా ఊరు ధర్మవరం. నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథము నుండి 71వ పద్యం. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుచ్చితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును అనగా, శాఖోపశాఖలుగా గొప్ప వృక్షంగా ఉన్న మహావృక్షాన్ని సైతం వేరు పురుగు చేరి ఆ చెట్టు ఎండిపోవులాగున చేస్తుంది. అదేవిధంగా చీడ పురుగు చేరి చెట్టు చెరచు అనగా, అందమైన పచ్చని ఆకులతో నిండి ఉన్న చెట్టును చీడ పురుగు చేరి ఆ ఆకులు వాడిపోయి ఆ చెట్టు ఎండిపోవులాగున చేస్తుంది. ఈ రెండిటిని ఉదాహరణగా చెప్తూ భగవాన్ వేమన యోగీశ్వర్ల వారు కుచ్చితుండు చేరి గుణవంతు చెరచురా అన్నారు. ఇక్కడ గుణవంతుడు అనగా వివరం చెప్పుకుంటే, బలము కల వాళ్ళని బలవంతులు అన్నట్లు, ధనము కల వాళ్ళని ధనవంతుడు అన్నట్లు, గుణములు కలిగిన వాళ్ళని గుణవంతుడు అని వేమన యోగీశ్వర్ల వారు పోల్చారు. ఈ గుణముల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గుణమయి మమ మాయ, గుణముల రూపములో నా మాయ ఉన్నది అని పరమాత్మ చెప్పడం జరిగింది. ఈ గుణముల వలననే కర్మ అంటుకొని మంచి చెడు జన్మలు కలుగుతున్నాయని కూడా, కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అని కూడా పరమాత్మ చెప్పడం జరిగింది. ఈ గుణముల మాయ నుంచి చెరిపివేసి కర్మల నుంచి తొలగించువాడు గురువు. కనుక గురువును కుచ్చితునితో పోల్చి భగవాన్ వేమన యోగీశ్వర్ల వారు కుచ్చితుండు చేరి గుణవంతు చెరచురా అన్నారు. కుచ్చితుడు అనగా చెడబెట్టువాడు అని అర్థమే గాని చెడు చేయువాడని అర్థం తీసుకోకూడదు. చెడబెట్టుటకు చెడు చేయుటకు చాలా వ్యత్యాసం ఉన్నది. చెడబెట్టుట అంటే గుణముల మాయలో ప్రయాణిస్తున్న మన మార్గాన్ని చెరిపివేసి జ్ఞాన మార్గంలో నడిపించువాడు గురుదేవుడే. కనుక గురువును కుచ్చితునితో పోల్చి కుచ్చితుండు చేరి గుణవంతు చెరచురా అని భగవాన్ వేమన యోగీశ్వర్ల వారు చెప్పారు. నమస్కారం.